ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగా లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ బ్యాటర్లు కనీస పోరాట పటిమ చూపలేక పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్ ఓటమిని మూటగట్టుకుంది. ఐపీఎల్ 2026లో టేబుల్ టాపర్గా నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తేలిపోయింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కేవలం మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా భారీగా నెట్ రన్ రేట్ను కోల్పోయింది. దీంతో టాప్ 2లో నిలిచే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్గా అవతరించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గిల్, బట్లర్ విఫలమైన సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం చేజింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో గుజరాత్ నిర్దేశించిన మోస్తరు లక్ష్యం కూడా కొండంతలా మారిపోయింది. తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ ను డకౌట్ చేసిన సిరాజ్ బ్రేక్ త్రూ అందించాడు. ఆ తరువాత రబాడా జోరు కొనసాగించాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సమరన్ రవిచంద్రన్లను పెవిలియన్ కు పంపించాడు. జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్ల వేటలో సక్సెస్ కావడంతో సన్ రైజర్స్ పతనం వేగంగా సాగింది. ఒక్క బ్యాటర్ కూడా నిలబడకపోవడంతో 14.5 ఓవర్లలో 86 పరుగులకు కుప్పకూలింది. దీంతో 82 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పరాజయం పాలైంది. లీగ్ దశ చివరికి చేరుకుంటున్న వేళ ఈ భారీ ఓటమి సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసింది. కేవలం పాయింట్లు కోల్పోవడమే కాకుండా 82 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల జట్టు నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. సన్ రైజర్స్ తన తరువాతి మ్యాచ్లో మే 18న చెన్నై సూపర్ కింగ్స్, మే 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. లీగ్ స్టేజ్లో ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే హైదరాబాద్ టాప్ 2లో నిలిచే అవకాశం ఉంది. లీగ్ స్టేజ్ ముగిసేసరికి టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి.